ఇది వస్తుందంటే ఇక్కడికి ఎక్కడికి వెళ్తే అక్కడ దరిద్రం. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. హలో హలో అమ్మ వచ్చిందమ్మో, వచ్చిందమ్మో. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అమ్మ నీకు ఇదే పని పొద్దున్న తెల్లారితే పార్కులు చుట్టూని. ఎవడు తిరిగాడు దీనికోసం వచ్చానా? కార్ దింగేస్తుంది ఇప్పుడు అని చెప్పి ఎవరికారు నా కారు నేను తెగించుకుంటున్నా. కార్ దింగేస్తుంది ఇప్పుడు అని చెప్పి ఎవరికారు నా కారు నేను తెగించుకుంటున్నా. ఇందాక నుంచి లాగుతున్నావుగా. రాట్లా నీలాగా అంటుకుపోయింది అది, నీలాగా అంటుకుపోయింది అది. తిట్రా తిట్టు, నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారే. అర్థం కాదు. నువ్వు పార్కులో ఏంటి అసలు నీకు రోజు వచ్చాడు పార్క్ ఇప్పుడు నేను పార్క్ ఆఫీస్ కు పోతాను. వచ్చాడు పార్క్ ఇప్పుడు నేను పార్క్ ఆఫీస్ కు పోతాను. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఆఫీస్ ఇంకోటి ఆఫీస్ ఎక్కడ పెట్టాడు బొక్కల ఆఫీస్ ఇది. అంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఏ కంపెనీ అది? నీకెందుకు అది అవసరం? ఏ కంపెనీ అయితే నీకెందుకు అది అవసరం? ఏ కంపెనీ అయితే అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. నీకేంది నాకు అర్థం కాదు. నీ దారిని వెళ్ళు. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను వెళ్ళను. ఇప్పుడు కార్ దింగేస్తే ఈ కార్ల షేర్ నాకు కొడి. ఇప్పుడు కార్ దింగేస్తే ఈ కార్ల షేర్ నాకు కొడి. షేరా? మరి నాకోటి లేదు ఇక్కడ షేరుని ఇది మళ్ళీ. నాకోటి లేదు ఇక్కడ షేరుని ఇది మళ్ళీ. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? మరి ఎందుకు నాకు వెళ్ళిపోమ్మా, నేను తుడుచుకుని పోతాను. ఏంది తుడుచుకునేది? కారు ఇదిగే ఏ ఉద్యోగం లాగా చేసుకుంటున్నావా? ఏ ఉద్యోగం లాగా చేసుకుంటున్నావా? నీకేం పని ఉంది అన్న వేసుకుంటావు అత్తమానుకోవచ్చు. నీకేం పని ఉంది అన్న వేసుకుంటావు అత్తమానుకోవచ్చు. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? ఏడ నిన్నే వేసుకోవాలి. ఇంట్లో ఏమనరా పిలిచెంత వేసుకుని వస్తావు ఇలాగా. ఇంట్లో ఏమనరా పిలిచెంత వేసుకుని వస్తావు ఇలాగా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఎంత వేసుకుని నేను రాలా. ఎప్పుడు చూసి ఎంత వేసుకుని వచ్చినప్పుడు ఏంది ఇప్పుడు నేను ఏమైనా చేశాను నాకు అర్థం కాదు. ఏంది ఇప్పుడు నేను ఏమైనా చేశాను నాకు అర్థం కాదు. రోడ్డు ఏమన్నా తాత నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. మా తాతగారి ఎలా పడుకుంటాను అలా ఏడబెట్టు. అదే అది నాకు తెలిసి తాళాలు దింగేసినట్టున్నది లోనికి వెళ్ళిపోతుంది. తాళాలు దింగేసినట్టున్నది లోనికి వెళ్ళిపోతుంది. ఏం చేద్దామంటవా? ఈ కార్ది ఇదిగో ఇప్పుడు నువ్వు ఇప్పుడు షేర్ దీంట్లో ఇస్తావా లేకపోతే నువ్వు ఇది కారు అమ్ము తింటున్నావు? బఠానీలోడు కొన్న జంగేర పూక అన్నాడు. బఠానీలోడు కొన్న జంగేర పూక అన్నాడు. ఇందులో షేర్ ఇస్తాను నీకు మళ్ళీ పావులో వస్తుంది వాట. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడడం మాకు అర్థమైందా? నువ్వు షేర్లు వెళ్ళిపో నువ్వు కాదు వేసేయడానికి నిజం చెప్పు. వెళ్ళిపో నువ్వు కాదు వేసేయడానికి నిజం చెప్పు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వచ్చు ఎవరు మొన్నటి దాకా అది మొన్నటి దాకా దాన్ని బట్టి అంటే మా లవ్వును కానీ ఇంకోసారి అన్నామంటే గొడ్డలు దించుకుంటావా మీ లవర్ అంటే పెద్ద లవరు. మళ్ళీ ఎక్కడికి వచ్చినా నువ్వు ఆ టాపిక్ అక్కడికి వస్తున్నావు. ఏంది ఆడగొచ్చేది నేను నాకు అర్థం కాదు. మొన్న పార్క్ లో దొబ్బించుకున్నావు. పార్కులో కాంట్రాక్ట్ నీకు లీజ్ ఏమన్నా రాశారా? పొద్దున్నే వచ్చేయమ్మా టిఫిన్ చేసే భోజనాలు చేసి రాత్రికి వెళ్ళిపోమా. నా ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ తిరుగుతా. నా కాళ్ళు నా ఇష్టం నేను ఎట్టన్నా తిరుగుతా. దేవుడిచ్చింది ఎందుకు కాళ్ళు తిరగడానికి అర్థమైందా? నా కాళ్ళు నా ఇష్టం నేను ఎట్టన్నా తిరుగుతా. దేవుడిచ్చింది ఎందుకు కాళ్ళు తిరగడానికి అర్థమైందా? నాకు అర్థం కాలేదు సార్. ఏం చూస్తున్నా? ఎప్పుడు కళ్ళు ఎప్పుడు దేని కింద దాని కింద ఉంటాయా ఏంది? ఎప్పుడు కళ్ళు ఎప్పుడు దేని కింద దాని కింద ఉంటాయా ఏంది? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? చెప్పులు ఎక్కడ కొన్నావు ఏంటో? కోటిలో కొన్నా 150 రూపాయలు. అదే అనుకున్నాను. సరే వెళ్ళమన్నా అమెరికా నుంచి ఎవరు వచ్చారు అంటే నాకు అర్థం కాదు. నువ్వు నా కార్ తీసుకున్నావు. కార్ నాది. నాకు కూడా షేర్ కావాలి. సగం ఇవ్వు వెళ్ళిపోతా. నాకు కూడా షేర్ కావాలి. సగం ఇవ్వు వెళ్ళిపోతా. ఎందుకు? నాకు సంసారానికి ఏ సంసారానికి నువ్వే పెద్ద బొక్క. సంసారానికి నువ్వే పెద్ద బొక్క. సంసారానికి మళ్ళీ చిల్లులు పెట్టాలి నేను. చిల్లులే బొల్లు బోలే వ్యాపారం ఉంది మాకు. ఏంది ఎల్లు అంటున్నావు? నాకేం ఎల్లు అమ్ముకో. ఎల్లు అమ్ముకో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దెంకు రావటమేగా. ఇంట్లో పనే ఉండదా? వంట చేయడం వంట పెట్టడం ఇదే ఉండదు. మీ ఆయనది ఏం తెలీదా? ఏది చెప్పను. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు.
ఇప్పుడు ఏంది అయిపోయింది డైలాగులు. మీ ఆయన నెంబరు ఎందుకు ఇస్తా నేను మాయంతరం పెట్టుకుందాం అనుకుంటున్నావా? ఎందుకు ఇస్తా నేను మాయంతరం పెట్టుకుందాం అనుకుంటున్నావా? నా రొట్టో ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే. ఏ తోపా తురుమా ఉంటావా కేపరం? కేపరా కాపురం కాపురమా చిల్లు పెట్టావు పెద్ద ఆయన పెడదాం అనుకుంటున్నావు. నేను మాట్లాడుతున్నావు అబ్బాయి పొద్దున్న ఇదే పని అయ్యా. మీ ఆవిడ రోజు అలా పంపిస్తావు ప్రాంకులు చేయమని అడుగుతానే. ఎవడు ప్రాంకులు చేయడానికి వచ్చాడు? మామ బయట పెద్ద నువ్వు కాదు దింగేస్తా నేను కాపాడుతున్నా అంతే. ఎవడు ప్రాంకులు చేయడానికి వచ్చాడు? మామ బయట పెద్ద నువ్వు కాదు దింగేస్తా నేను కాపాడుతున్నా అంతే. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. నీకు దండం దాన్ని వెళ్ళిపోతా వెళ్ళిపోతా మరి ఆకులు ఇదుకుంటానే ఉంటాను. దండం పెడతారు అనుకున్నా. నేను ఈ దండం కోసం తెల్లారులు కూర్చుని చూస్తాను అనుకున్నావేంది? నేను ఈ దండం కోసం తెల్లారులు కూర్చుని చూస్తాను అనుకున్నావేంది? నాకు ఇరిటేషన్ తెప్పించుకో. ప్రస్తుతానికి మౌన వ్రతంలో ఉన్నాను. నువ్వు పందిరా మాట్లాడుతున్నావు. ఇప్పుడు దాకా మౌన వ్రతం అంటా. మౌన వ్రతం వచ్చాక చేస్తాను. ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయదు నాకు లేకుండా ఇప్పుడు దేన్నో పట్టుంటావు. ఈ సందులోకి రమ్మని చెప్పుంటావు. ఆయనతో కూడా చేసుకుంటావా? మళ్ళీ వెళ్ళిపో. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏందయ్యా మీ లవ్వు ఎంతమంది చేస్తావు? 150 మంది ఉన్నారు నాకు. 150 మంది ఉన్నారు నాకు. అబ్బో ఎందుకు వచ్చినప్పుడల్లా పొల్లెడతావు వచ్చి కెలుగుతావు. ఏడ పొల్ల పెట్టే నాకు మన ముసలిదాన్ని తగులుకున్న పొల్లెట్టావు. మన ముసలిదాన్ని తగులుకున్న పొల్లెట్టావు. బాగా బరి తెగించావు. నేను ఆంటీని తెచ్చుకున్న పొల్లెట్టావు. నేను ఆంటీని తెచ్చుకున్న పొల్లెట్టావు. అవును నువ్వు నాకే దరిద్రం నాకే కనపడతావు. ఇవాళ కూడా నాకే కనపడ్డావు. పొద్దున్నే దండం పెట్టుకుని వస్తావు. నేను ఎదురవ్వాలి. నేను నీకు ఇదే కాన్సెప్ట్ లో నా కళ్ళకి దయ్యం కనపడాలి. పొద్దున కూడా అనుకున్నా ఆయన స్వామి ఈ రోజు అసలు చుట్టుపక్కల కనపడకుండా దెయ్యం పిల్లని రాకుండా చేయన్నా వచ్చేసావు. నా కళ్ళకి దయ్యం కనపడాలి. పొద్దున కూడా అనుకున్నా ఆయన స్వామి ఈ రోజు అసలు చుట్టుపక్కల కనపడకుండా దెయ్యం పిల్లని రాకుండా చేయన్నా వచ్చేసావు. నేను హర్ట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. నా బతుకేదో నన్ను బతకరే. నేనేమన్నా నీకు అర్థం కాదు. నువ్వు పెద్దోళ్ళతో తిరుగుతున్నావు. మంచోళ్ళతో తిరిగితే నేనేమన్నావు? మంచోళ్ళే ముసిలి దాంతో తిరుగుతాడు నాన్న పేరు. అవును ఇప్పుడు బర్గర్ దాన్ని పెట్టా. మంచి బర్గర్ లా ఉంటాయి. ముసిలి దాంతో తిరుగుతాడు నాన్న పేరు. అవును ఇప్పుడు బర్గర్ దాన్ని పెట్టా. మంచి బర్గర్ లా ఉంటాయి. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ అది చూసిందంటే పారిపోతుంది. దాని మీద పని ఉంది మీ ఇద్దరం బయటకు. ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు నేనేం హెరాస్మెంట్ చేయొద్దు. హెరాస్మెంట్ నువ్వు పెద్ద మగోడికి మళ్ళీ నిన్ను హెరాస్మెంట్ చేయాలి. నేను హెరాస్మెంట్ చేయొద్దు. హెరాస్మెంట్ నువ్వు పెద్ద మగోడికి మళ్ళీ నిన్ను హెరాస్మెంట్ మీ ఆయన నెంబర్ తీ ముందు అర్జెంట్ గా. తీసుకో. న్యూసెన్స్ ఇప్పుడే క్లియర్ చేసేస్తా. నీ నెంబర్ ఇస్తా తీసుకో. మీ ఆయనేనా? మా ఆయనే. ఫోన్ నుంచే చెప్ప నువ్వు. నీ ఫోన్ నుంచి ఇదో లైన్ లోకి వచ్చాడు. లైన్ లోకి రాడు. ఇంట్లో ఉన్నాడు. లైన్ లోకి ఉంటాడా? వంట కాదు. ఇక్కడ వచ్చి మాట్లాడతావు కాపురాల్లో. ఆయన వంట చేస్తాడు. ఇప్పుడు ఏంది వచ్చాడు. లైన్ లోకి రాడు. ఇంట్లో ఉన్నాడు. లైన్ లోకి ఉంటాడా? వంట కాదు. ఇక్కడ వచ్చి మాట్లాడతావు కాపురాల్లో. ఆయన వంట చేస్తాడు. ఇప్పుడు ఏంది ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. ఆల్ ది బెస్ట్. ఇవ్వు మాట్లాడతావు. ఏంది నువ్వు మాట్లాడేది? మా రెండోసారి నాకు కనపడద్దు అని చెప్తాను. ఎందుకు? రోడ్ల మీద మేము ఎలా అన్నా తిరుగుతాం. ఇది పబ్లిక్ ప్లేస్. అర్థమైందా? పబ్లిక్ ప్లేస్ లో నువ్వెందుకు వచ్చి మాకు పొలాలు ఎడుతున్నావు? ఎవడు పొలాలు పెట్టాడు? నువ్వు ప్రతిదాన్ని గోకుతా ఉంటే పొలంలో పెట్టక ఏం పెడతారు? నువ్వు ప్రతిదాన్ని గోకుతా ఉంటే పొలంలో పెట్టక ఏం పెడతారు? మనిషి నాకు గోకడం ఒక విద్య. మనిషి నాకు గోకడం ఒక విద్య. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి? ఆ విద్యలో నీ పట్టా పుచ్చుకున్నాను వెళ్ళు. నీ గేజ్కి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ విద్యలో నీ పట్టా పుచ్చుకున్నాను వెళ్ళు. నీ గేజ్కి మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. గేజ్ ఏమైనా సరే గేజ్ ఒకటే. నువ్వు వెళ్ళమ్మా నాకు. ఏందయ్యా నాకు అర్థం కాదు. నేను ఇక్కడ నుంచుంటా. నేను ఇంట్లో నుంచుంటా. ఏంది ఒకటే నువ్వు వెళ్ళమ్మా నాకు. ఏందయ్యా నాకు అర్థం కాదు. నేను ఇక్కడ నుంచుంటా. నేను ఇంట్లో నుంచుంటా. ఏంది నీ బాధ? ఏడే నుంచుంటా. ఏడకి వెళ్ళను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నాకు హెరాస్మెంట్ వస్తే ఫోన్ ఇసిరేస్తా. హెరాస్మెంట్ వస్తే ఫోన్ ఇసిరేస్తావా? ఇసురుకో. ఫోన్ నేను ఎందుకు ఇస్తా? అది నాది. ఇది ఏమన్నా అర్థమైందా? ఫిగర్ ఏంది ఫిగర్ గీగర్? ఎవతి రాదు. నీ మొహానికి ఎవతి పడదు. పడనియ్యను. పడదు. పడనివ్వను. బెల్ట్ పెట్టుకుని వస్తావా? కంకణం కట్టుకుని అంతే. మెల్ల వేసుకుని చెడదెంగడానికి అంతే. నేనంతే.
నేను iలాగే చెడగొడతా, అది నా ఇష్టం. నేను పొద్దున్నే లేకపోతే నీ బతుకాలు నాశనం చేయడమే నా పని. ఇప్పుడు అంతే, నేనంతే. నేను ఇలాగే చెడగొడతా, అది నా ఇష్టం. నేను పొద్దున్నే లేకపోతే నీ బతుకాలు నాశనం చేయడమే నా పని. ఇప్పుడు బాబు రేపు తగల లేత పెట్ట తగిలింది దాన్ని కూడా లేత పెట్ట తగిలినా ముదురు పెట్ట తగిలినా ఆ పెట్ట రెక్కలు ఎదగొట్టే వరకు నువ్వు ఊరుకోవు. ఆ జడ కొట్టకుండా వరకు నేను ఊరుకోను అనమాట. బాబు రేపు తగల లేత పెట్ట తగిలింది దాన్ని కూడా లేత పెట్ట తగిలినా ముదురు పెట్ట తగిలినా ఆ పెట్ట రెక్కలు ఎదగొట్టే వరకు నువ్వు ఊరుకోవు. ఆ జడ కొట్టకుండా వరకు నేను ఊరుకోను అనమాట. ఓకే ఓకే అర్థమైంది. కొన్ని నాకే ఏమన్నా మంచి వాళ్ళని సెర్చ్ చేసి నీవు నేను అట్లా బోకర్లా కనబడుతున్నానా? కొన్ని నాకే ఏమన్నా మంచి వాళ్ళని సెర్చ్ చేసి నీవు నేను అట్లా బోకర్లా కనబడుతున్నానా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బోకరా అంటే పేకరా? ఏంది బ్రోకర్లా కనబడుతున్నా? నాకు అర్థం కాదు. నీకు నేను సెట్ చేయాలా? మంచి ఫిగర్ని సెర్చ్ ఇంకా నీ జోలికి రాని చుట్టుపక్కల రాని అడుపక్క వెళ్ళిపోతాం. బోకరా అంటే పేకరా? ఏంది బ్రోకర్లా కనబడుతున్నా? నాకు అర్థం కాదు. నీకు నేను సెట్ చేయాలా? మంచి ఫిగర్ని సెర్చ్ ఇంకా నీ జోలికి రాని చుట్టుపక్కల రాని అడుపక్క వెళ్ళిపోతాం. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. మొగోని సెట్ చేస్తా, అదిగో అటు నుంచి కూడా వస్తున్నాడు, ఆయన సెట్ చేస్తా. మొగోని సెట్ చేస్తా, అదిగో అటు నుంచి కూడా వస్తున్నాడు, ఆయన సెట్ చేస్తా. ఉన్నావు బేట. రాజా మన్మథ రాజా గడా ఆడు మాత్రం వద్దమ్మా తల్లి. నిన్న టైం అవుతుంది, వెళ్తానే మళ్ళీ రూమ్ బుక్ చేస్తాం. ఇంకా టైం అయిపోయింది. ఎవరికి రూమ్ రాని ఆ పిల్ల రాని చెడగొట్టకపోతున్నాడు. ఆల్రెడీ సైడ్ అయిపోయింది, ముసలిదాన్ని సైడ్ అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఇంకా టైం అవుతుంది. ఏంది సైడ్ అయిపోయింది వెళ్ళిపోయి? దెబ్బకి టైం అయింది. ఇంకా నాకు సైడ్ అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఇంకా టైం అవుతుంది. ఏంది సైడ్ అయిపోయింది వెళ్ళిపోయి? దెబ్బకి టైం అయింది. ఇంకా నాకు ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు వెళ్ళిపోతాడు వస్తా. అచ్చడాకులా తయారవు వెళ్ళే ఇక్కడ నుంచి. ఏంది వెళ్ళేది నాకు అర్థం కాదు. నువ్వు కారు దొబ్బేయడానికి నేను వెళ్ళిపోతే కారు దింగేద్దాం కానీ వెళ్ళే ఇక్కడ నుంచి. ఏంది వెళ్ళేది నాకు అర్థం కాదు. నువ్వు కారు దొబ్బేయడానికి నేను వెళ్ళిపోతే కారు దింగేద్దాం కానీ కారు నాది, తాళాలు ఇంట్లో ఉన్నాయి. పైకి వస్తానంటారా? కారు నీదైతే తాళాలు ఆడంటే ఇంట్లో పెట్టి మర్చిపోయి వచ్చాను. నువ్వు వస్తానంటే రా పైకి వెళ్దాం. ఏ పైకి నేను ఎందుకు వస్తా? పైకి పైన కాకిరెట్టేస్తుందా అదే మాది అపార్ట్మెంట్. పైన కాకిరెట్టేస్తుందా అదే మాది. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. కాకి రెట్టేసిన బొచ్చు రెట్టేసిన నేను రాను. నువ్వు వెళ్ళిపో. ఇంకా నేను టైం రూమ్కి వెళ్ళిపోవాలి అర్జెంట్గా. నువ్వు నన్ను ఎందుకు ఆపావు? వెళ్ళేదాన్ని వెళ్ళిపోయేదాన్ని. నేను నా దాన్ని ఇక్కడ అద్దాలు చూసుకుంటే నన్ను చూసి ఆగేవా? లేకపోతే మామూలుగా నిన్ను చూసా మొలక దింగాను కానీ నువ్వు వచ్చి నన్ను చూసి మొలక ఎంతేరావా? నన్ను చూసి ఆగేవా? లేకపోతే మామూలుగా నిన్ను చూసా మొలక దింగాను కానీ నువ్వు వచ్చి నన్ను చూసి మొలక దింగ. తాతగారు పిచ్చివారైపోయారు. ఆయన మెదడు మోకాళ్ళలో ఉంది, ఆయన మోకాళ్ళేమో పని చేయట్లేదు. వచ్చే ముందు నాకు ఫోన్ చేసి చేస్తున్నారా బాయ్? నేను దింగేస్తున్నాను. నాదే ఆడికి నువ్వు నాతో వచ్చా అనుకో. ఇప్పుడు అందరికి చెప్పేసి వేస్ట్ అని. అక్కడ మా లవ్ ఉంది, మధ్యలో కెలిగితే మర్యాద పొద్దున్నే ఇలాంటి వాళ్ళు తగులుతారు నాకు ఎక్కడ.